భారత సైన్యంలోకి రాబోతున్న సూర్యాస్త్రం రాకెట్ సిస్టమ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కీలక విషయాలను అందించే శీఘ్ర సారాంశం ఇది. భారతదేశపు తొలి స్వదేశీ యూనివర్సల్ రాకెట్ సిస్టమ్ అయిన ఈ సూర్యాస్త్రం ఒకే లాంచర్ నుండి అనేక రకాల ఆయుధాలను ప్రయోగించే సామర్థ్యంతో మోడర్న్ వార్ఫేర్ను ఎలా శాసించబోతోందో ఇప్పుడు చూద్దాం. మొదటగా దీని అద్భుతమైన డిజైన్ గురించి మాట్లాడుకుంటే, పాతతరం రాకెట్ సిస్టమ్స్ అన్నీ కేవలం ఒకే రకమైన మందుగుండుకి మాత్రమే పరిమితమయ్యేవి కదా. కానీ ఈ సూర్యాస్త్రం అలా కాదు. ఒకే ఒక్క భారీ ట్రక్ పైనుంచి రకరకాల ఆయుధాలను ఇది సులభంగా లాంచ్ చేయగలదు. ఇది ఎలా ఉంటుందంటే, మనం మన స్మార్ట్ఫోన్లో వేర్వేరు పనుల కోసం వేర్వేరు యాప్స్ అంత ఈజీగా వాడేస్తామో, ఇక్కడ వేర్వేరు లక్ష్యాల కోసం ఆయుధాలను మార్చటం కూడా అంతే సులభం. రెండవది, దీని ఖచ్చితత్వం. అత్యాధునిక జీపీఎస్, డిజిటల్ టార్గెటింగ్ టెక్నాలజీతో ఇది అసలు గురి తప్పదు. అంతేకాదండోయ్, శత్రువుల మీద దాడి చేసిన వెంటనే వాళ్ల కంటపడకుండా అక్కడ్నుంచి వేగంగా మాయమయ్యే షూట్ అండ్ స్కూట్ విధానం మన సైనికులకు అద్భుతమైన ప్రాణరక్షణ కల్పిస్తుంది. చివరిగా, ఆపరేషనల్ సామర్థ్యం. ఒకేసారి వేర్వేరు దూరాల్లో ఉన్న బహుళ శత్రుస్థావరాలు, రాడార్ కేంద్రాలను నాశనం చేయడమే దీని అసలైన బలం. అది కాకుండా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని కొట్టే ఆత్మాహుతి డ్రోన్లను కూడా ఇది చాలా ఈజీగా ప్రయోగించగలదు. సుదూర లక్ష్యాలను ఛేదించే సత్తా, రకరకాల ఆయుధాలను ఒకే చోట నుండి ప్రయోగించే ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఈ సూర్యాస్త్రం భవిష్యత్ యుద్ధరంగంలో భారత సైన్యానికి తిరుగులేని ఆధిక్యాన్ని ఇవ్వటం మాత్రం పక్కా.